ఏంటి? నువ్వే చెప్పాలి. ఏం చెప్పాలి? ఇదంతా చేస్తుంది నువ్వే కదా. నీ బుద్ధులు నాకు లేవు. నీ వరకే ఆ బుద్ధులు, అవి సూర్య వరకు రావు. తెలుసు. అంటే నాకిందులో ఏ సంబంధం లేదనే కదా అర్థం? అవును. నువ్వే అవునన్నప్పుడు నువ్వు చేస్తున్నావునా కదా. నువ్వు చేయకపోతే నేను చేస్తున్నట్టా? నువ్వు చేయక నేను చేయక ఇంకెవరు చేసినట్టు? ఎవరో చేస్తేనేగా అవుతుంది. అదే ఎవరు? ఎవరైతే ఏంటిలే గాని నువ్వు గమనించవో లేదో, ఫస్ట్ టైం నువ్వు చెయ్యని దానికి నిందలు పడ్డావు. భలే తమాషాగా ఉంది. ఈ తమాషా కోసమే కదా ఎదురు చూస్తున్నా. నేను చేస్తుంది మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవించడం కోసం. చెయ్యందే పండింది, చేసింది వస్తుంది. జాగ్రత్త. మీ డాడీకి ఫోన్ చేసి చెప్పు, ఇంకో ఇన్సిడెంట్ జరిగితే ఇద్దరిని. హే సమత, నేను చెప్పినా సూర్య నమ్మడం లేదు మై డియర్ స్వీట్ డెవిల్. మీరు చేసిన పాపాల చిట్ట అటువంటిది. మరి చూడాలి, చెయ్యని తప్పుకి పోతారు, చేసిన వాటికి చస్తారు. చూద్దాం. చూడాల్సింది నేను కదా, చూస్తా. ఇదే ఏదో చేస్తుంది. ఇక రంగంలోకి దిగాల్సిందే. దీని ఎత్తులకి చెక్ పెట్టాల్సిందే. నేనేం చేస్తున్నాను? ఆదిత్య నుంచి బావని కాపాడడానికి ఏం చేస్తున్నాను? బావకు అనుమానాన్ని మిగిల్చడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. అసలేం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో ఉంచడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. నిజం తెలిస్తే చిన్నతను చంపేస్తాడన్న భయంతో ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. అలా అని బావని ఇలాగే వదిలేస్తే బావ ఏమైపోతాడు? తన వాళ్ళే తనని నమ్మడం లేదని బావ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నేను ఇంక తన బతకనివ్వను. ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను. తనకేమైనా అయితే నో, బావకేం కాకూడదు. కాకూడదు అంటే తనకి నిజం తెలియాలి. చిన్నతకి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా బావకి నిజం తెలిసేలా చేయాలి. చేస్తాను. నరకంగా ఉంది శామ్. నా ఇంట్లోనే నాకు నరకం కనపడుతుంది. ఊహించని నరకం ఎదురవుతుంది. ఆలోచనకే రాని నరకం అనుభవంలోకి వస్తుంది. అనుభవించేలా చేస్తుంది. నాకే ఎందుకు? నేనేం చేయకపోయినా నన్నే ఎందుకు? ఎందుకు శామ్? నువ్వెందుకని బాధపడుతున్నావే కానీ ఎలా జరిగిందో ఆలోచించడం లేదు బావా. నీ తెలివికి నీ బాధ అడ్డుపడుతుంది. ఆ బాధే నిన్ను సొల్యూషన్ వైపు వెళ్లకుండా ఆపుతుంది.
నిన్నంటున్నారని నువ్వు కుమిలిపోతున్నావు కానీ అసలు ప్రాబ్లంకి కారణం ఏంటో నువ్వు ఆలోచించడం లేదు బావా. నిజం బావా, జరుగుతున్న దాంట్లో నిజం లేకుండా ఎవరు మాట్లాడరు. మాట్లాడుతున్నారు అంటే జరిగినవన్నీ నిజాలే. అంటే ఆఖరికి నువ్వు కూడా నేనే చేశానని నమ్ముతున్నావా? నువ్వు చేసావని నమ్మడం లేదు బావా, నువ్వే చేస్తున్నావని నమ్మిస్తున్నారని చెప్తున్నాను. ఎవరు అయితే ఎవరు నిన్ను అనరు కదా బావా, నువ్వే చేసావని చెప్పరుగా. ఏం మాట్లాడుతున్నావో అర్థం అయ్యేలా మాట్లాడు. అవును బావా, నీలా ఎవరో ఉన్నారు. నీలాంటి పోలికలతోనే కాదు, అచ్చ నీలా ఉన్న మనిషి ఎవరో ఉన్నారు. లేదంటే ఇదంతా సాధ్యం కాదు బావా. నిన్ను నమ్మేవాళ్ళు నిన్ను నమ్మకుండా పోరు. నమ్ముతున్నారు అంటే నీలా ఎవరో ఉన్నారనే అర్థం. ఇంట్లోనే కాదు బావా, ఆఫీస్కి కూడా నీలా అతను వెళ్తున్నాడని నేను అనుకుంటున్నాను. తనని ఎంతో గౌరవంగా చూసుకునే కోటేశ్వరరావు గారు నువ్వు చేయి చేసుకున్నావని నానమ్మకి చెప్పడం ఏంటి? నిన్ను దేవుళ్ళ చూసే స్టాఫ్ నీ గురించి నిజంగా మాట్లాడడం ఏంటి? ఫైనాన్షియల్ గా కంపెనీలో ఎన్ని అవసరాలున్నా కంపెనీ మేనేజర్కి వచ్చే ఫోన్లు ఫస్ట్ టైం నీకు రావడం ఏంటి? నిన్ను 10 కోట్లు అడగడం ఏంటి? నువ్వే ఫైల్స్ కాల్చమని చెప్పావని చెప్పి చంద్ర నీకు ఫోన్ చేయడం ఏంటి? నువ్వే కదా ఇంతకుముందు ఇంటికి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగబోతోందని ఫైల్స్ ఇచ్చి కాల్చి బూడి చేయమని చెప్పావు కదా. ఎప్పుడూ ఒక మాటనని మీ పెద్దమ్మ కూడా నువ్వే చంద్రాన్ని కొట్టావని చెప్పి నిన్ను తిట్టడం ఏంటి? అంత అసహ్యంగా మాట్లాడి మళ్ళీ ఏమైందని అడుగుతారేంటి సార్? బాస్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? అవును బావా, నీలా ఇంకొకరు లేకపోతే ఇలా ఎన్ని అనర్థాలు జరిగేవి కాదు కదా. నీలా ఉన్న అతనికి కలిగిన వరాన్ని నీకు శాపంలా మారకుండా చూసుకోవాలి బావా. అప్పుడే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ కాకుండా చేయొచ్చు. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? నాకొచ్చిన డౌట్ నీకు రావడం లేదా? ఎస్, యు ఆర్ రైట్. నాలా ఎవడో ఉన్నాడు, వాడే ఇదంతా చేస్తున్నాడు. చెప్తాను పదా. ఎక్కడికి బావా? ఆఫీస్కి. ఆఫీస్కా? అవును, సీసీ కెమెరాస్లో వాడొచ్చిన ఫుటేజ్ రికార్డ్ అవుతుంది కదా. ముందు మనం చూద్దాం, ఆ తర్వాత ఆ ప్రూఫ్ మన వాళ్ళందరి ముందు పెడదాం. వెనకొచ్చిన వాడు, ముందు వెళ్ళిన నేను, ఇద్దరం కనపడతాం కదా. అప్పుడు ఇంట్లో అందరికీ నా మీద కలిగిన అపనమ్మకం నమ్మకం అవుతుంది. పద బావా. ఆదిత్య, ఇక నువ్వేమీ చేయలేవు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్స్. సీసీ కెమెరాస్లో చూస్తారా? వెళ్ళండి. బొమ్మ కనపడుద్దనుకుంటున్నారా? నోవే. నమస్తే. సీసీ కెమెరా ఫుటేజ్ చూసుకోవటం కోసం
ఆతృతగా వెళుతున్న సూర్య సమంత. కొన్ని క్షణాల్లో జరిగిందేంటో తెలిసిపోతుంది శామ్. తెలియాలి బావా. అక్కడ చిందరవందరగా పడి ఉన్న సీసీ కెమెరా ఎక్విప్మెంట్ ను చూసి షాక్ తిన్న సూర్య సమంత. ఇప్పుడు ఒకరికొకరు ఓదార్చుకుంటున్న సూర్య సమంత. ఎవిడెన్స్ మొత్తం నాశనం అయిపోయింది. అంటే మన ఎవ్రీ మొమెంట్ వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు. నువ్వు చూపించిన ఆశకి నా మీద పడిన నింద నీ తుడిపేద్దాం అనుకున్నాను. కానీ ఆ ఆనందం తాత్కాలికమే అయింది. నువ్వు చెప్పింది మాత్రం నిజం శామ్. ఎవడో నాలా ఒకడున్నాడు. నా గురించి మొత్తం తెలిసిన వాడున్నాడు. వాడి పనే ఇది. వాడు దొరకకుండా ఉండటం కోసమే ఇదంతా చేస్తున్నాడు. ఏం ఆశించి? ఓదార్చుకున్న పిమ్మట ఆధారాలు దొరక్క వెనుదిరిగిన సూర్య సమంత. నమస్కారం. బాయ్. ఇంకా దేని గురించి బావా? డబ్బు కోసమే. నీలా వచ్చి 10 కోట్లు తీసుకెళ్లాడు కదా. అక్కడి వరకు డబ్బు కోసమే చేస్తున్నాడు అనుకున్నా. ఫైల్స్ కాల్పించటం, నన్ను చెడ్డవాడిగా చిత్రీకరించటం, ఇవన్నీ చూస్తుంటే వాడికి డబ్బే కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. ఇంకేముంటుంది బావా? అల్టిమేట్ గా డబ్బే. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాడని నాకు బలంగా అనిపిస్తుంది. నిన్ను అన్ని సైట్స్ నుంచి లాక్ చేసి తర్వాత పెద్ద అమౌంట్ అడిగి బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాడని నేను నమ్ముతున్నాను. కానీ మనం వాడినంత వరకు వెళ్ళనివ్వకూడదు. ఎలా సార్? కనిపించే శత్రువుతో యుద్ధం చేయొచ్చు, కనిపించకుండా చేస్తున్న వాడితో ఎలా? వాడు నా పేరు చెప్పి అన్నీ చేస్తున్నాడు. నేనే అని అంతా నమ్ముతున్నారు. కాదని చెబుతున్నా ఎవ్వరూ నమ్మటం లేదు. ఈ పరిస్థితుల్లో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవటం ఎలా? ఐడియా ఉంది బావా. ఏంటి శామ్ అది? మనం వాళ్ళు అనుకుంది నిజం చేయడమే. వాట్? అవును, నువ్వు చెయ్యిందంతా నువ్వు చేసావని చెప్దాం. ఏం మాట్లాడుతున్నావు శామ్? చెయ్యని వాటిని నేనే చేశానని ఒప్పుకున్నా నన్ను సమర్థించరు, యాక్సెప్ట్ చెయ్యరు కదా. చేసే విధంగా చెప్తాం కదా బావా. అర్థం కాలేదు. ఏం చెప్తావు? నెగటివ్ పాజిటివ్ అయ్యే విధంగా చెప్తాం. హౌ శామ్? చెప్తాను. హౌస్ ఇట్ బావా? నైస్ శామ్, వెరీ నైస్. కానీ వర్కౌట్ అవుతుందంటావా? మనం చేస్తాం కదా. పద బావా, ఇక మన షో మొదలు పెడదాం.
అత్తయ్య గారు మీకిప్పుడే చెప్తున్నాను, ఈ రోజు మాత్రం సమంతాని బయటికి గెంటకుండా వదిలారో మిమ్మల్ని నేను వదలను. ఏం చేస్తావు? పిన్ని మాత్రం ఏం చేయగలదు? శామ్ వదినని ఇంట్లోంచి వెళ్ళమనే హక్కు ఎవరికీ లేదని శామ్ వదిన డాక్యుమెంట్స్ చూపించింది కదా, నువ్వు చూసావు కదా, మర్చిపోయావా? మర్చిపోయి మాట్లాడడం లేదు. ఆవిడ రెచ్చిపోయి చేస్తున్నా పట్టించుకోకుండా పప్పుల్లా ఉండొద్దని చెప్తున్నాను. సిస్టర్ ఇప్పుడు ఏం చేసిందని తమరు ఇంతగా రెచ్చిపోతున్నారు? ఇంతవరకు వాగింది అదే కదా, అర్థం కాలేదా? హ, మీకు అర్థమైనా అందులో తప్పు కనిపించదులే, తప్పుగా చూపిస్తుంది నన్ను కదా. అత్తయ్య గారు మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత కూడా సూర్యతో సమంత కలిసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? మీరంటే భయం లేదు, మీరేం చేయలేరనే కదా సమంత ఉద్దేశం. దాన్ని నిజం చేస్తారా? నా మీద పడిన నిందని అబద్ధం అని చెప్పరా? నా తరపు మాట్లాడరా? తలదించుకుంటారా అత్తయ్య గారు? అలా ఎందుకు చేస్తాను సామాన్య? చెయ్యరనే అనుకుంటున్నాను. వాళ్ళు రాగానే నాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా సామాన్య, అస్సలు వదలను. అదిగో వస్తున్నారు. వదలను అన్నారు కదా, ఎంతవరకు వదలరో చూపించండి. మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి. ఏమైందమ్మా? ఇంకేం కావాలరా? ఇంకేం కావాలి? ఏంటి చిన్నత్త? ఏంటా? నీకేం చెప్పాను, ఏం చేస్తున్నావు? వాడి జోలికి వెళ్ళొద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాడిని ఎక్కడ తీసుకొని వెళ్ళావు నువ్వు? తర్వాత చెప్తాను చిన్నత్త. తర్వాత ఏం కుదరదు, ఇప్పుడే చెప్పు. అవునవును, పుట్టించేసేగా ఆరిపోతే ఇబ్బంది కదా, మళ్ళీ చాలా కష్టపడాలి. నువ్వాగు పద్మ. నువ్వాగవుగా. అత్తయ్య గారు, పద్మ టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తుంది, మీరేం పట్టించుకోవద్దు. అడగండి. ఏం అడగాలి? నువ్వన్నావే. నేనేమన్నానమ్మా? సామాన్యుడు అన్నావే. నేను సామాన్యుని ఏమన్నాను? చిన్నత్త ప్లీజ్ ఇప్పుడేం మాట్లాడొద్దు. ఏయ్, మాట్లాడొద్దని చెప్పడానికి నువ్వెవరు? చిన్నత్త మాట్లాడకు. నువ్వు చెప్పురా. ఏం చెప్పనమ్మా? బావా ఏయ్, నీ ఓవర్ యాక్టింగ్ ఆపు. అత్తయ్య గారు చెప్పండి. ఏంటమ్మా ఆ గోల? రేయ్, గోల చేస్తుంది నువ్వు. నీ చేత సామాన్య మీద నిందలు వేయించింది ఈ శామ్. చిన్నత్త ఇప్పుడేం మాట్లాడొద్దు. నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? నోరు తెరిచావంటే బాగో చెప్తున్నాను. అమ్మా, ప్రాబ్లం ఏంటమ్మా? తను ఎందుకంటున్నారు? రేయ్, తనేగా నీ పిచ్చి ప్రవర్తన వెనుకున్న కారణం. నువ్వు దాని మాటల్ని నమ్మేసి సామాన్యనంటావా? సామాన్య అంతా చేస్తుందని సామాన్యం తిడతావా? నేనెప్పుడు తిట్టానమ్మా? తిట్లు తిని అబద్ధం ఎందుకు చెప్తాను అత్తయ్య గారు? తిట్టాను, అప్పుడు సమంత కూడా పక్కనే ఉంది. సామాన్య అసలు విషయం ఏంటనేది తర్వాత చెప్తాను. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది మేం వినేది? నీ కళ్ళబొల్లి మాటల్ని నమ్మడానికి మేము తయారుగా లేవు. అయ్యో చిన్నత్త, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. విన్నారు కదా అత్తయ్య గారు, అర్థం కావడం లేదంట. ఎలా తప్పించుకోవాలో ఐడియా ఇంకా తట్టలేదనుకుంటా.
అబ్బా! బావా అబ్బా, ప్లీజ్ ఏం కంట్రోల్ జరుగుతుంది? యువర్ సెల్ఫ్ బావా. ఇదిగో నువ్వాగు.